చూస్తున్నారు కదా, మనము ఇంట్లో నుండి బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని మనము డబ్బులు అయితే ఇంకా ఈజీ అంటే ఈజీగా సంపాదించవచ్చు. నేను చెప్పే 4 మాటలు మీరు నిజంగా కేర్ తీసుకొని నేను చెప్పినట్టుగా మీరు చేశారనుకోండి, నిజంగా డబ్బులు సంపాదిస్తారు. అది ఎలాగా మీకు తెలియదు కదా, నేనైతే ఇంకా చెప్తున్నాను. మీరు బాగా మైండ్కి ఎక్కించుకోండి. మరి అవుతాదా లేదా, మనతో అవ్వదా అన్నట్టుగా మీరు ఆలోచించద్దు. ఏదైనా కానీ సరే మనం చేసి చూస్తే కానీ మనకేం తెలియదు కదా. ఏదైనా కానీ సరే చెయ్యనీకన్నా మనం ట్రై చేయాలి అట్లీస్ట్. అందుకనేసి మంచి బిజినెస్ అయితే ఒకటి చెప్తున్నాను చూడండి. ఇంట్లోనే కూర్చొని జస్ట్ ఒక 500తో మొదలు పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 500తోనే చాలు. మీకు కావాల్సిన బిజినెస్ మీరు లక్షల్లో పొందొచ్చు. అది ఎలాగంటారా, ఇప్పుడు నా దగ్గర మంచి అంటే ఇవి వద్దు అనకుండా ప్రతి ఇంట్లో యూస్ చేసేటివి మసాలాలు అయితే నా దగ్గర ఉన్నాయి. ఇందులో ఈ మసాలాలు ఏ మసాలాలు అనుకుంటున్నారు, ప్రతి ఇంట్లో అంటే ఇంకా డబ్బు ఉన్న వాళ్ళైనా కానీ సరే, మధ్యతరగతి కుటుంబం అయినా కానీ సరే, పేదవాళ్ళైనా కానీ సరే, ఇవి లేనిది మనం ఏ కర్రీస్ అయినా కానీ సరే వండుకొని తినలేము. ప్రతి దాంట్లో కర్రీస్లలో ఈ మసాలాలు మనకు ఉండాల్సిందే. ఇలాంటి మసాలాలు మనకు నెల పాటు ఇంట్లో పెట్టుకున్నా కానీ సరే పాడవవు, 6 నెలలు సంవత్సరం పెట్టుకున్నా పాడవవు. అలాంటి మసాలాల గురించి అయితే ఇంకా మీకోసం అయితే ఈరోజు మంచి తీసుకొని వచ్చాను. నిజం చెప్తున్నాను. మీరు బయటికి వెళ్ళేసి కష్టపడి మీరు ఎండలైనా వానలన్నా ఇంట్లో భర్తను పిల్లల్ని అందరినీ వదిలేసుకొని చాలామంది లేడీస్ కూడా పాపం చాలా కష్టపడుతూ ఉంటారు. చదువుకున్న వాళ్ళు కూడా పాపం చాలా 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 కష్టపడుతుంటారు. అది ఇల్లు వదిలేసి వెళ్ళిపోతుంటారు. అలాగ అస్సలు చేయకండి. ఎప్పుడైనా కానీ సరే మీ దగ్గర చిన్న ఆలోచన మీద మీరు కొద్దిగా జస్ట్ ఆలోచిస్తే చాలు, ఇంట్లో కూర్చొనే మనం మనీ సంపాదించుకోవచ్చు. అది కూడా బడ్జెట్ చాలా తక్కువ బడ్జెట్తో మనము ఎక్కువ లాభం పొందొచ్చు. అది ఎలాగండి, ఫాస్ట్గా చెప్పేయండి, మేము రేపే చేసేస్తామని మీరు అనుకుంటున్నారా? మరి అయితే నేను లేటే చేయను, ఇప్పుడే చెప్పేస్తున్నాను. చూడండి మరి అదేం బిజినెస్ అనుకుంటున్నారు చెప్తున్నాను చూడండి. నేనైతే నిన్నైతే నేను రైతు బజార్కి అయితే వెళ్ళాను. రైతు బజార్కి వెళ్ళి నేను ఏం చేశానంటే ఒక బండి నా ఎదురుగా అయితే కనిపించేసింది. అప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చేసింది. అంటే నా సబ్స్క్రైబర్లలో ఎవరో ఒకరికి ఉంటుంది కదా ఆ ఆలోచన, పోనీ బయట వాళ్ళు ఇంకా ఎవరైనా చూస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకైనా ఈ ఆలోచన ఉంటుంది కదా అన్నట్టుగా నాకైతే ఇంకా తోచిందండి. అందుకనేసి వెంటనే నేను లేట్ చేయకుండా మీకైతే కనుక మీరు ఇంట్లో కూర్చొనే మీరు ఇలాంటి బిజినెస్ అయితే కనుక చక్కగా చేసుకోవచ్చు. ఇవి ఎలాగైనా కానీ సరే మీరు జస్ట్ 500 నుండి 1000 రూపీస్ పెట్టుకోండి చాలు. మసాలాలు ప్యాకెట్లు తెచ్చుకోండి. ఈ మసాలాలు ఎక్కువ రేట్ అయితే ఏమి ఉండవండి. ఇలాంటి మసాలాలు అయితే కనుక ప్రతి ఒక్కళ్ళకి యూస్ఫుల్లేనండి. ప్రతి ఒక్కరు వాడతారు. ప్రతి ఒక్కళ్ళు షాప్కి వెళ్ళాలా, ఇంట్లో పిల్లలు ఉండొచ్చు ఉండకపోవచ్చు, హస్బెండ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అందుకనేసి మనము అక్కడి నుండి తీసుకొని వచ్చిన బడ్జెట్ కన్నా ఒక్క 5 రూపాయలు ఎగస్ట్రా పెట్టండి, ఎక్కువ అయితే కాదు. ఆ రకంగా అయితే కనుక మీరు ఇలాంటి మసాలాలు అయితే కనుక మీరు కొని తెచ్చారనుకోండి, ఇలాంటి మసాలాలు ప్రతి ఒక్కళ్ళు అయినా కానీ సరే ఎలాగైనా కానీ సరే అవసరం కదండి. మరి అవసరానికి తప్పదు కదా. మరి ఇలాంటి అవసరాలు ప్రతి దాంట్లో మనం ఇలాంటి మసాలాలు అయితే వాడతాం కదా. అందుకనేసి మీకు ఒక మంచి సొల్యూషన్ అయితే ఇస్తున్నాను. మీరు బయటికి వెళ్ళి వర్షంలో తడుస్తూ ఎండలకు బాగా కారుతూ మరి పైనుండి వచ్చేసి ఇంకొక ఓనర్ అంట వాళ్ళని ఇళ్ళని జడిసి భయపడుతూ టైం ప్రకారంగా వెళ్ళి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చేసి మరీ ఇంటికి వచ్చేసి ఇంట్లో పని చేసుకోవాలంటే పిల్లలతో హస్బెండ్తో అవ్వదు. ఎప్పుడైనా కానీ సరే మనం ఏం చేయాలంటే ఇంట్లోనే కూర్చొని మంచి ఉపాయంగా డబ్బులు సంపాదించడం ఆలోచించాలి. ఇదైతే మంచి ప్రాసెస్ అండి, చాలా ఈజీగా ఉంటుంది. పైనుండి వచ్చేసి ఇప్పుడు ఈ వస్తువులు ప్రతి ఒక్కళ్ళకు మనకు యూస్ఫుల్ అయ్యే వస్తువులే కదా. ప్రతి కాయగూరలు అయినా, చికెన్లు అయినా, మటన్లు అయినా, కాయగూరలు అయినా, బిర్యానీలు అయినా, ప్లేన్ రైస్ పలావులు అయినా కానీ సరే అందరూ వాడేటివే నేను చెప్తున్నానండి. ప్రతి ఒక్కళ్ళు మీరు ఒక్కసారి ఈ బిజినెస్ ఒక్కసారి మీరు ట్రై చేయండి. మరి ఈ బిజినెస్ గురించి అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈరోజు కొనలేదనుకోండి రేపు పాడైపోతాయని టెన్షన్ అయితే ఏం తీసుకోకండి. ఎందుకంటే ఇంకా మనకి ఇలాంటి వస్తువులు మీకు తెలుసు కదా, ఇలాంటి వస్తువులు ఎప్పటికైనా కానీ సరే పాడవవు. ఒకవేళ ఎక్కువగా తెచ్చుకున్నా కానీ సరే అప్పుడప్పుడు ఈ వీక్లీలో ఒకసారి ప్యాకెట్లో కొద్దిగా ఎండలో పెట్టుకున్నా సరిపోతుంది. అంటే మనం అంత తెచ్చి పెట్టుకోం కదా ఒక షోరూమ్ లాగా. జస్ట్ ఒక 500 నుండి 1000 నుండి మీరు స్టార్ట్ చేయండి. మరి ఇరుగు పొరుగు వాళ్ళకంతా తెలిసిపోతుంది. ఇక్కడ ఇంటి ముందే మీరు ఒక తాడు కట్టేసి ఆ తాళ్ళ మీద ఇలాగ ఏలాడించండి. అప్పుడు మసాలాలు ఇవి అన్నీ కనిపిస్తాయి కదా. మీరు బయటికి వెళ్ళి కొనడం కన్నా అక్కడ నుండి ఇక్కడికి ఒక 5 రూపాయలు ఎక్స్ట్రా పెట్టినా అంత దూరం ఏం పోతాంలే అనేసి ఇక్కడే కొనేస్తారనమాట. మీరు వెళ్ళినప్పుడల్లా బుట్ట నిండా తీసుకొని వచ్చేయండి. ఇలాగా మీరు బిజినెస్ అయితే ఇంకా రెడీ చేసుకోండి. ప్రతి మసాలాలు ఈ మసాలా ఆ మసాలా అనకుండా వాళ్ళు అడిగిన మసాలా ప్రతిదీ మీ దగ్గర ఉంది అనేసి మీరు అమ్ముతే ఇంకా ప్రతి దాంట్లో మీకు లాభం అంటూ ఉంటుంది.
ప్రతిదీ మీకు యూస్ఫుల్లేనండి. మసాలాలు అంటే ఇంకా ప్రతి ఒక్కళ్ళు కొంటారు, చిన్న పెద్ద చెప్పాను కదా, పేద అనేది ఏమీ ఉండదు. ఈ మసాలాలు చూస్తున్నారు కదా, ఎన్ని మసాలాలు తీసుకొని వచ్చాను తెలుసా నేను. జస్ట్ మళ్ళీ ఎక్కువ అయితే ఇంకా కాదండి. ప్రతి ప్యాకెట్ వచ్చేసి మనకు 10 రూపీసే ఈ ప్యాకెట్. ఇదే మా ఇంటి దగ్గర నేను ఎలా కంపేర్ చేస్తున్నానంటే, ఇదే ప్యాకెటే నేను మా ఇంటి దగ్గర కొంటే ఇంకా ఇంత గసగసాలు ఉండదండి. ఇందులో హాఫ్ కూడా ఉండదు, ఇంకా ఇందులో సగమే ఉంటుంది. ఇదైతే కేవలం మనకు 10 రూపీస్కి వచ్చింది. అది రైతు బజార్ దగ్గర అయితే ఇంకా హోల్సేల్ దుకాణాల్లో కూడా మనకు బాగానే ఉంటుందండి. హోల్సేల్లో కూడా మనం ఇలా బిజినెస్ కోసం అంటే ఇంకా ప్రతి ఒక్కళ్ళైనా కానీ సరే మనకు కొద్దిగా తక్కువ రేటుకే ఇస్తారు. ప్రజెంట్ అయితే మనం ప్యాకింగ్ చేయవసరం లేదు, ఏమి చేయవసరం లేదండి. 500 నుండి మీరు మొదలు పెట్టుకోండి. 500 నుండి మీరు మొదలు పెట్టుకొని మీ బిజినెస్ అంటూ ఒక్కొక్క మెట్టు అలాగే ఎదిగిపోవచ్చు. మీరు తెలుసా, అలాగే ఎదగండి. ఎందుకంటే కనుక ప్రతి ఒక్కళ్ళైనా కానీ సరే మసాలాలే అమ్ముకొని మంచి బిజినెస్ మ్యాన్లు అయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అందులో మీరు ఒకరు ఎందుకు అవ్వకూడదు చెప్పండి. అందుకనేసి ఇంట్లో ఉండేసి మీరు లేడీస్కి అయితే ఇది చాలా అంటే చాలా ఉపయోగం ఉన్న బిజినెస్ అనమాట. అది కూడా మనం ఇరుగు పొరుగుకి 100, 500 అడగవసరం లేదు. మన దగ్గర మ్యాక్సిమం 500 నుండి 1000 రూపీస్ ఎవరి దగ్గరైనా ఉంటాయి కదా. అలాగైతే మీరు బిజినెస్ అయితే మొదలు పెట్టుకోండి. ఎప్పుడైనా కానీ సరే మీ ఇరుగు పొరుగు ఉన్న వాళ్ళు దూరంగా వెళ్ళి కొనరు. ఎందుకంటే ఇంకా పక్కనే ఉన్నాం కదా మనము. అక్కడ 10 రూపీస్ ఈ ప్యాకెట్, మనం అంటే ఇంకా 15 రూపాయలు మనం పెట్టుకుందాం. అక్కడ 10 రూపాయలు, ఇక్కడ 15 రూపాయలు, 5 రూపాయలు కదా. అంత దూరం ఏమి వెళ్తాం లేదు, దోలు తీరిపోతుంది వెళ్ళి వచ్చేలోపు ఎండలో అనుకుంటాం. అందుకనేసి 5 రూపాయలు వెంటనే ఇచ్చేసి తీసేసుకుంటారనమాట. ఇది 10 రూపీస్ అంటే చాలా చౌకనే నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నేను పక్కన షాప్లో కొంటే ఇందులో గసగసాలు అనేది ఇంతే ఉంటుంది. మీరు కూడా కొంటూ ఉంటారు. మీరు కూడా షాపులలో చూడండి, మీ ఇంటి పక్కన వాళ్ళ దగ్గర షాపులు ఉంటాయి కదా, తెచ్చుకొని చూడండి. మరి ఇంత గసగసాలు వచ్చేసి మీకు 10 రూపీస్ కన్నా ఎక్కువనే ఉంటుంది. లేదంటే ఇంకో తక్కువనే అన్న గసగసాలు ఉంటుంది. ఇంత మంచి క్వాలిటీ ఇంత గసగసాలు 10 రూపీస్ అంటే ఇంకా మీకు కలిసి వచ్చినట్టుగానే. అందుకనేసి మీరు ఇలాంటివి ప్యాకింగ్ చేయవసరం లేదు. పైనుండి వచ్చేసి 10 రూపీస్ పెట్టేసి ఇలాంటి ప్యాకెట్లు ఒక 10, 20 అలాగా చిన్నగా మొదలు పెట్టుకొని మీరు అంత ఎత్తుగా అయితే ఇంకా ఎదగవచ్చు. తెలుసా, ఎంత మంచి బిజినెస్. ఇలాంటివి అయితే ఇంకా మీరు రాత్రి అనగా పగలనగా ఎప్పుడైనా కానీ సరే చిన్న ప్లేస్ ఉన్నా కానీ సరే ఇంటి ముందు పెట్టుకొని మీరు ఇలాంటి బిజినెస్లు చేసుకున్నారనుకోండి, కుళ్ళు పోవు, చెడిపోవు, ఏమవ్వవు. నెలల కొద్దైనా కానీ సరే ఇవి మసాలాలు బాగా పర్ఫెక్ట్గా అయితే ఇంకా ఉంటాయి. మీరే చెప్పండి, ఈ ఐడియా ఎలాగుంది అనిపిస్తుంది మీకు నచ్చిందా లేదా? నేను చెప్పిన ఐడియా డెఫినెట్గా నేను నచ్చే ఉంటుందని నేను అంటానండి. మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే ఇంకా మీరు లేట్ చేయకుండా వెంటనే ఈ బిజినెస్ కోసం అయితే ఇంకా మీరు రెడీ చేసుకోండి. ఇవి ప్రతి ఒక్కరు ఈ మధ్యకాలంలో చేపలు తింటారు, గుడ్లు తింటారు, చికెన్, మటన్, బిర్యానీ ప్రతిదీ తింటూనే ఉంటారు కదా. ప్రతి దాంట్లో ఈ మసాలాలు మనకు కావాల్సిందే కదా. వెజిటేబుల్లో కూడా మనకు ప్రతి మసాలాలు కావాల్సిందే. ప్రతి ప్యాకెట్ 10 రూపీసేనండి. ప్రతిదీ ప్యాకెట్ 10 రూపీస్కి తీసుకొని వచ్చాను నేను. రైతు బజార్కి వెళ్ళి తీసుకొని వచ్చాను. లాస్ట్లో నేను ఇవి కూడా తీసుకున్నాను. ఇవి ఎంత అనుకున్నాను నేను. మామూలుగా వచ్చేసి మా ఇంట్లో మా పిల్లలు ఉంటే కనుక మా పిల్లల్ని అడిగాను, జస్ట్ నీ ఐడియా అంటే ఇంకా నీ మైండ్ ఏం చెప్తుంది, ఈ ప్యాకెట్ అయితే ఎంత కొన్నాను అనేసి అడిగాను. మామూలుగా నేను మా ఇంట్లో ఉన్న మా పిల్లలకి ఒక్కొక్కళ్ళు అయితే ఒక్కొక్క రేట్ అయితే చెప్పుకుంటూ వచ్చారు. అప్పటికి నేను అన్నాను, ఇది ఏమన్నానంటే, అరే ఈ ప్యాకెట్ అయితే కనుక రైతు బజార్ దగ్గర 10 రూపీస్, ఇక్కడైతే కనుక ఇందులో సగమే ఉంటుందిరా, సగం కూడా ఉండదు, ఇంకా తక్కువగానే ఉంటుంది. అతనైతే కనుక 10 రూపీస్ అనేసి ఇన్ని గింజలు వేసి ఉంటాడు. ఇలాంటి బిజినెస్ చాలా బాగుంటుంది చూడని చెప్పాను. చెప్పిన తర్వాత కూడా నేను ఏం చెప్పాను తెలుసా, ఇది మామూలుగా అయితే ఈ ప్యాకెట్ ఎంత అమ్మా, నువ్వు మామూలుగా అయితే ఇంకా నీ మైండ్ ఎంతవరకు అంటే యాక్టివ్గా ఉంది, నువ్వు కరెక్ట్ చెప్పగలుగుతున్నావా లేదా అనేది నేను కంపేర్ చేస్తాననేసి అడిగాను మా అబ్బాయిలని. ఒక అబ్బాయి అన్నాడు 50 అన్నాడు, ఒక అబ్బాయి అన్నాడు 60 అన్నాడు, మా అమ్మాయి అనింది 40 అనేసి, ఇంకొక అబ్బాయి అన్నాడు 30 అనేసి అలా చెప్పుకుంటూ వెళ్ళాడు. నేను అన్నాను ఒక మెట్టు దిగు అనుకుంటూ వచ్చాను. ఎంత దిగినా కానీ సరే అంత కరెక్ట్గా అయితే చెప్పలేకపోయారండి. ఎందుకంటే ఇంక వాళ్ళకు కూడా తెలియదు కదా, అంత తక్కువ రేటుకి ఇన్ని వస్తాయా అనుకున్నారు వాళ్ళైతే. ఇంకా నిజంగా ఎందుకంటారా, ఇది కేవలం 10 రూపీస్ అండి. ఈ 10 రూపీస్ ప్యాకెట్లు మీరు అక్కడి నుండి తీసుకొని వచ్చేసి ఇక్కడ మీరు 20 అన్నా కానీ సరే గ్యారంటీగా కొనేస్తారు. ఎందుకంటే ఇంకా మనం చేసుకోవాలంటే చేసుకోలేము, ఇంత బాగా క్వాలిటీ ఇంత టేస్ట్ అంటే ఇంకా మనకు రాదు కదా. అందుకనేసి ఇలాంటి వస్తువులు అంటే ఇంకా చిన్న పెద్ద ప్రతి ఒక్కళ్ళు అయినా కానీ సరే పెరుగన్నంతో, మజ్జిగన్నంతో, మామూలుగా పప్పన్నంతో, పప్పుచారుతో, సాంబార్ అన్నంతో బాగా ఇష్టంగా తింటారు. అప్పుడప్పుడు టైంపాస్ కూడా తింటారు. ఇలాంటి ప్యాకెట్లు కూడా మనకు రైతు బజార్ దగ్గర హోల్సేల్ దుకాణాలలో బోల్డ్ దొరుకుతున్నాయండి.
₹10 అంటే వాళ్ళకి ఇంకా ఎంత చౌకగా వచ్చింటాయో మీరు లెక్కేసుకోండి. మనకు బయట వాళ్ళకు కస్టమర్లకి ₹10 ఒక ప్యాకెట్ అయితే ఇస్తున్నారు వాళ్ళు. మనం ఇంకా బిజినెస్ చేసుకుంటామండి, ఇంకా కొద్దిగా తగ్గించారా అని చెప్తే ఇంకా 100% తగ్గిస్తారండి వాళ్ళు. మీకైతే ఇంకా ఇది యూస్ఫుల్ బిజినెస్ అని నేను అనుకుంటున్నాను. ఇది నేను చెప్పిన 4 మాటలు మీకు నచ్చినట్టుగా అయితే కనుక జస్ట్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల ఈ వీడియో మాత్రం ఎవరికైనా అవసరం ఉండి పని చేయలేక ఇళ్ళల్లోనే ఉండి 500తో 1000తో వాళ్ళు ఏం చేయగలుగుతాము అన్న వాళ్ళకు ఇది యూస్ఫుల్ అవుతుంది. 10 మందిలో ఒక్కరు చూసి ఈ బిజినెస్ చేసుకున్నా కానీ సరే వాళ్ళు బాగుపడ్డారు అనుకోండి, అది మీ వల్లనే బాగుపడినట్టుగా. అందుకనేసి మీరు ఎంత ఫాస్ట్గా ఈ వీడియో మీరు ఎంత వీలైతే అంత ముందుకు తోస్తారనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జస్ట్ ఒక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.